హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 7లో రన్నరప్గా నిలిచి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న అమర్దీప్ గురించి. అమర్దీప్ గురించి ఇంతకుముందు చాలా వీడియోల్లో చాలాసార్లు మాట్లాడుకున్నామండి. అతని మంచితనం కానీ, అతని గేమ్ ఆడే విధానం కానీ, అతను ఎలా అయితే ఒకరిని చూస్తాడు అనే విధానం కానీ అన్నీ మనం మాట్లాడుకున్నాము. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత అమర్దీప్ గారికి చాలా అభిమానులు అయితే ఆయన సంపాదించుకున్నారు. ఎవరే కానీ విన్నర్ అప్ అయితే మాత్రమే అభిమానులు కానీ, తర్వాత వాళ్ళకు ఒక ఫేమ్ కానీ, వాళ్ళకు కొన్ని ప్రోగ్రామ్స్ కానీ రావడం అయితే జరుగుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ పేరు వినిపించడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్లో అమర్దీప్ కొన్ని వందల ఓట్లతో మాత్రమే ఓడారండి పల్లవి ప్రశాంత్ ముందు. అందుకనేసి అమర్దీప్ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చును, లేదా అతని ప్రవర్తన కావచ్చును, బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత కూడా తను చాలా ప్రోగ్రామ్స్లో రావడము, అలాగే తన అభిమానులు సంతోషపడడము అయితే జరుగుతూ వస్తూ ఉండేది. ఇక అమర్దీప్ని ఎప్పుడు మనం చూడలేము అనుకున్న అమర్దీప్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఏంట్రా అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత ఓంకార్ గారు రియాలిటీ షో మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేశారు. యావది అంటే ఇస్మార్ట్ జోడీ సీజన్ నెంబర్ 3. ఈ గేమ్ షోలో ఉన్న కంటెస్టెంట్లో అమర్దీప్ తేజస్విని గారు కూడా ఒక కంటెస్టెంట్గా పాల్గొనడం జరిగింది. అలా ఉన్నారు అని చెప్పి తెలియగానే అందరికీ చాలా అయితే ఖుషి అయిపోయింది. తర్వాత వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలాగరా ఉంటుంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాము. తేజు అమర్దీప్ రాగానే చాలా 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 సంతోషంగా ఉండిందండి. సూపర్గా ఉండింది. ఎపిసోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కానీ, వాళ్ళిద్దరూ ఆడేది కానీ అంతా చాలా బాగుండింది. తర్వాత ఓంకార్ గారు వచ్చేసి ఒక గేమ్ షో అయితే కండక్ట్ చేశారు. ఒక గోల్డెన్ ఫ్లవర్ ఇస్తాము, ఎవరు విన్ అయితే ఆ గోల్డెన్ ఫ్లవర్ ఇస్తాము, ఆ గోల్డెన్ ఫ్లవర్ ద్వారా ఎవరినైనా ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు మనం బిగ్ బాస్ సీజన్ 7లో వచ్చేసి అమర్దీప్ ఎలా ఆడతాడు అనేది అయితే మనం చూసినాము. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఈ ఇస్మార్ట్ జోడీలో ఎలా ఆడతాడు అమర్దీప్ అనేసి అయితే అనిపిస్తూ ఉండేది. కానీ ఇందులో కూడా తను ఫాస్ట్గా ఆడి అంతమందిలో కూడా చాలా చక్కగా ఆడి తను గెలవడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ జోడీ దీంట్లో కల్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది అంటే రాకేష్ ఫ్యామిలీ, మళ్ళీ నాకు అమర్దీప్ అని తేజు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అయింది కాబట్టి మనకి ఇంకా అంత క్లారిటీ లేదు. ఇక పోను ఇంకా క్లారిటీ అయితే రానుంది. తర్వాత ముఖ్యమైన విషయానికి వస్తాము. ఈ గేమ్ షో కండక్ట్ చేసినప్పుడు స్టిక్కర్స్ అందరూ కండక్ట్ చేసినప్పుడు అందరూ పెడుతూ వచ్చారండి. తేజు వచ్చి అమర్దీప్ పెట్టాలా, అమర్దీప్ వచ్చి తేజుకు పెట్టాలా. ఆ గేమ్లో అందరికంటే ముందుగా కనీసం అంటే 1.5 minute ముందుగానే అమర్దీప్లో విన్ అవ్వడం జరిగింది. దాంతో అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ అయ్యో మళ్ళీ కూడా మాకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అమర్దీప్ ద్వారా రాబోతుంది, మన ఫేవరెట్ కంటెస్టెంట్ మళ్ళీ మనం చూడబోతూ ఉంటాము అని చెప్పేసి చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఒక ట్విస్ట్ అనేది ఉందండి. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో అందరిది ఓంకార్ గారు ఒక క్వశ్చన్ అడిగేది, వాళ్ళు దానికి రిప్లై చెప్పేది అయితే జరిగింది. ఇప్పుడు ఓంకార్ గారు అమర్దీప్ గారిని అయితే ఒక క్వశ్చన్ అడిగారండి. ఏంట్రా అంటే మీరు పెళ్లి చేసుకుని తప్పు చేశాము అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అనిపించిందా, బాధల్లో ఉన్నారని చెప్పేసి అనిపించింది అనే మీనింగ్లో అన్నారు. అప్పుడు ఒక చైర్ అయితే దాటి కూర్చోవాలి అనేసి అంటే వాళ్ళిద్దరూ వచ్చేసి ఒక చైర్ దాటి కూర్చోవడం వల్ల అమర్దీప్ ఫ్యాన్స్కి కానీ వేరే ఆడియన్స్కి కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతుందా, ఎందుకు అంటే అమర్దీప్ మళ్ళా నాకు తేజస్విని సఖ్యంగా లేరా, ఎందుకు వాళ్ళిద్దరూ బాధపడతా ఉండారు, ఎందుకు వాళ్ళిద్దరూ చేరిపోయి ఆపక్క కూర్చోండారు అనేది అయితే ఒక ఫీల్ అనేది క్రియేట్ చేశారు ఓంకార్ గారు. అది ఎంతవరకు నిజం, వాళ్ళిద్దరూ కామెడీకి ఏమైనా కూర్చోండారా, లేదంటే వేరే ఏమైనా రీజన్ ద్వారా వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి అనుకోండారా అనేది నెక్స్ట్ మనకి ఇక రాబోయే ఎపిసోడ్లో తెలియనుంది. ఈ సాటర్డే సండే రాబోయే ఎపిసోడ్లోనే అది రావచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. అందరూ మళ్ళీ ఇస్మార్ట్ జోడీ సీజన్ నెంబర్ 3 కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓంకార్ ఫేవరెట్స్ కానీ, అమర్దీప్ గారి ఫేవరెట్స్ కానీ, రాకేష్ ఫేవరెట్స్ కానీ, ఇంకా ఉండే అందరికి ఫేవరెట్స్ను దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్, జై జనసేన.